RTI మీడియా. నమస్కారం. వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మంత్రి నారా లోకేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ కాలేజీలను ప్రైవేట్ కాలేజీలకు దీటుగా చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జూనియర్ కళాశాలలో మేము చేరుతున్నాము. మాకు కూడా ప్రైవేట్ రంగానికి దీటుగా మాకు కరికులం కానివ్వండి, టెస్టులు కానివ్వండి అన్ని మెరుగుపరచండి అని ఆనాడు నేను కోరటం జరిగింది. దాంట్లో భాగంగా మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జూనియర్ కళాశాలలో ఉచితంగా టెక్స్ట్ బుక్స్ మనం అందజేస్తాం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా మధ్యాహ్న భోజనం కూడా మన పిల్లలకి మన ప్రభుత్వం అందజేస్తాం జరుగుతుంది. నాలెడ్జ్ ఎకానమీలో HRD మినిస్ట్రీ అనేది చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. ఆ అవకాశం నాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రిగా నాకు ఇచ్చారు. ఒక బాధ్యతగా మేము వ్యవహరిస్తున్నాం. KG నుంచి PG వరకు విద్యను ఎట్లా బలోపేతం చేయాలి, కొత్త సంస్కరణలు ఎట్లా తీసుకురావాలి, ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఎలాంటి కరికులం పాటిస్తున్నారో దాన్ని ఎట్లా చేయాలని దాంతో కూడా అనేక చర్చలు జరిగినాయి. అదేవిధంగా యూనియన్లతో కూడా మేము మీటింగ్లు పెట్టుకుంటాం జరుగుతుంది. గత ప్రభుత్వం లాగా ఏకపక్ష నిర్ణయాలు మేము తీసుకోవట్లేదు. అందరితో చర్చిస్తున్నాం, ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం, తల్లిదండ్రులతో మాట్లాడుతున్నాం, విద్యార్థులతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకున్న తర్వాతనే నిర్ణయాలు తీసుకుంటాం జరుగుతుంది. గత 6 నెలలుగా మీరు కూడా చూశారు. నేను ఇక్కడ ఫీల్డ్కి వెళ్తే కూడా సర్ప్రైజ్ విజిట్స్గా ప్రభుత్వ పాఠశాలలు కానివ్వండి, అటు లైబ్రరీలు కానివ్వండి వెళ్తాం జరుగుతుంది. అక్కడ విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుందని దానిపైన కూడా కలిసికట్టుగా మేము చర్చిస్తున్నాం. దాంట్లో భాగంగా ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం. ఆ మోడల్ అంతా ఇప్పుడు రెడీ అయింది. త్వరలోనే ప్రజల ముందల్లో కూడా పెడతాం. టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ దగ్గర నుంచి హైయర్ ఎడ్యుకేషన్ కమిషనరేట్ పాత్ర ఏంటి, యాప్షీ కరికులం ఎలా బలోపేతం చేయాలి, హైయర్ ఎడ్యుకేషన్ కరికులం ఎలా బలోపేతం చేయాలనే దానిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఇవన్నీ అమలు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ప్రైవేట్ రంగంతో ధీటుగా ప్రభుత్వ పాఠశాలని జూనియర్ కళాశాలను తీర్చిదిద్దే బాధ్యత మాది. నేను స్పీచ్లో కూడా చెప్పా, జనరల్గా ఏప్రిల్ మాసంలో యాడ్స్ పెద్ద ఎత్తున వస్తాయి. ఎవరికి ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్స్ వచ్చాయనేది వస్తాయి. అట్లా వచ్చే, ఎందుకంటే ఇప్పుడు సమయం మాకు తక్కువ ఉంది. ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఇంప్రూవ్ అవుతాయని నేను భావిస్తాను. అంతేకాకుండా వచ్చే సంవత్సరం నుంచి వాళ్ళతో ధీటుగా పనిచేసి ప్రభుత్వ జూనియర్ కళాశాలని బలోపేతం చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు మీకు ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పిన. అదే వచ్చే సంవత్సరం నుంచి పాఠశాలలు ప్రారంభించే ముందు తల్లికి వందనం అనే కార్యక్రమం అమలు చేస్తాం. పాఠశాలలు ప్రారంభమయ్యే లోపల తప్పనిసరిగా తల్లికి వందనం అనే డబ్బులు మేము తల్లికి అందజేస్తాం. ఈ జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రజల్లోనే ఉంటాను అని చెప్పి ఆయన చెప్తున్నారు. కొంచెం ఆయన ప్రజల్లో ఇప్పుడు గత ప్రభుత్వంలోగా ప్రజల వ్యతిరేక ప్రభుత్వం అది కాదు. ప్రజలతో ఎప్పుడు ఉంటున్నాం, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాం, ప్రజల సమస్యలు మేము పరిష్కరిస్తున్నాం. మీరు చూస్తే ప్రజా దర్బార్ నేను పెట్టుకుంటున్నా, శాసనసభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ కూడా అనేక కార్యక్రమాలు వాళ్ళు కూడా పెట్టుకుంటున్నారు, ప్రజల్లోకి వెళ్తున్నారు, సమస్యలు తెలుసుకుంటున్నాం. మనందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో గత ప్రభుత్వం చేసిన అప్పుల వల్ల ఈ రోజు వడ్డీ విపరీతంగా పెరిగింది. దాదాపు 4,000 కోట్ల నెలకి డెఫిసిట్ లో మన ప్రభుత్వం నడుస్తుంది. సో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోవాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మీరు చూస్తే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పెన్షన్ 4,000 రూపాయలు అందజేస్తున్నాం. వికలాంగులకు 6,000 రూపాయలు అందజేస్తున్నాం. భారతదేశంలో ఏ రాష్ట్రం చేయట్లేదు. అన్న క్యాంటీన్ మూసేసిన అన్న క్యాంటీన్ తెరిచి మళ్ళీ మేము ప్రారంభించాం. ఉచిత గ్యాస్ పథకం కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఏదైతే హామీ ఇచ్చాం అది కూడా అమలు చేస్తాం. అట్లా ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నెరవేర్చుకుంటాం. గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు ఇప్పుడు ప్రజల్లోకి వస్తూ తప్పేం లేదు, రావచ్చు.
అంటే 5 సంవత్సరాలు ఎవరు కంపడలేదు, ఇప్పుడు వచ్చి తిరుగుతారు. అంటే ఇప్పుడు వరకు 2 ఏళ్ళు గడిచిన సంక్షేమ పథకాలు ఏదైతే మీరు అవి కూడా నెరవేర్చలేదు పదే పదే చెప్తారు. ఆల్రెడీ అయిపోయి 3 చేసాం, ఇక్కడ కూడా చేస్తున్నాం. నాకు ఎలాంటి సందేహం లేదు. ఇవ్వని హామీలు కూడా నిలబెట్టుకుంటున్నాం కదా. మధ్యాహ్నం భోజనం ఇస్తామని మేము చెప్పలేదు, ఆయన నిలబెట్టుకుంటున్నాం కదా. ఇవ్వని హామీలు కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆయన ఇప్పుడు వస్తే మంచిదేలేండి, ఎందుకంటే రోడ్లన్నీ కూడా నీట్గా వేసాం. సో ఆయన హెలికాప్టర్లో కాకుండా రోడ్డు మార్గంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు రోడ్లు చాలా ఇంప్రూవ్ అయినాయి, ఇంకా చేయాల్సిన అంటే 100కి 100% అన్ని రోడ్లు బాగున్నాయి నేను అన్ను. ఇంకా ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ ఉభయ గోదావరి జిల్లాలో సీసీ రోడ్లు వేయాల్సిన అవసరం, అది కూడా పద్ధతి ప్రకారం చేసుకుంటూ వెళ్తాం. మేము చేసిన మంచి కార్యక్రమాలు ఆయన చూస్తారని ఆశిస్తాం. అంతేనా? ఓకే, సాక్షి రాలా, టీవీలోనే ఉన్నాడు కదా. ఎవరు? మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మరి 100% సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా, లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా, లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది, దీనికి వెనకాల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు గడిచినటువంటి 6 నెలలుగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు కానీ, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు కానీ, ఎక్కడికక్కడ ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్ల మీద పెట్టుకున్నటువంటి బడ్డీల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఏ రకంగా డబ్బులు దండుకుంటా ఉన్నారో ఈరోజు కూటమికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు రోజు మన పత్రికల్లో చూస్తూ ఉన్నాం. తీరా ఎందుకు ఇది జరిగింది, ఎందుకు ఈ రకంగా బయటకు వచ్చిందని అంటే, ముచ్చర్ల అనేటువంటి గ్రామం అన్సెటిల్డ్ విలేజ్, అన్సెటిల్డ్ ఇనాం విలేజ్. సో ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజల్ని మభ్యపెట్టి సభ్యత్వం గురించి చెప్పకుండా మీ అందరికి కూడా పట్టాలు ఇప్పిస్తాం, మీ అందరి ఆధార్ కార్డులు తీసుకొని రండి అని చెప్పి ఆ పెద్ద మనిషి పిలిపించుకొని ఆ డబ్బులేవో ఆయనే కట్టేసి ఆ ఏదైతే ఉందో వచ్చినటువంటి డబ్బు అంతా కట్టేసి ఈ రకంగా పబ్లిసిటీ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు. రేపు లోకేష్ గారిని తీసుకొని వస్తే ఏం చెప్తారు లోకేష్ గారితో? సార్ 100% డబ్బు కట్టేశారు, మాకు ఈ గ్రామంలో సమస్య ఉంది, ఈ సమస్యను పరిష్కరించండి అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసి అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకొని అంతా కూడా భూమిని ఏ రకంగా కొట్టేయాలి 600 ఎకరాలు అనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. సరే, ఎన్నికలకి ఇంకో 4.5 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికల గురించి, రాజకీయాలు, రేపు జరిగేటువంటి ఫలితాలు, వచ్చేటువంటి ఫలితాల గురించి మాట్లాడడానికి రాలా. లేనిపోయినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గతంలో చేసి తీరా అధికారంలోకి వచ్చినటువంటి 6 నెలల్లోనే ఇంత పెద్ద పెద్ద విషయాల్ని మీరు టేకప్ చేసి మీరు ఈ రకంగా భూములు కొట్టేసేటువంటి, పేద ప్రజల దగ్గర నుంచి భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రజల తాలూకా భవిష్యత్ ఏంటి, ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ భూమిని నమ్ముకుని ఉన్నటువంటి ఆ గ్రామస్తుల తాలూకా పరిస్థితులు ఏంటి? మరి ముఖ్యంగా రానుటువంటి కాలంలో అదే ప్రాంతంలో క్లబ్బులు నడుపుతా ఉన్నారు. కొంతమంది చెప్తా ఉన్నారు రాత్రి 11 నుంచి తెల్లవారుజామున వరకు క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి. ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఆయన తెలుగుదేశం పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్టి మొన్న ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాడు, దాన్ని 6 నెలల్లోనే మళ్ళీ తిరిగి చక్కబెట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట. కాదని చెప్పి ఎవరన్నా చెప్పానండి? రేపు ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి 600 ఎకరాలు ఆ గ్రామంలో అన్సెటిల్డ్ గ్రామం ఏదైతే ఉందో
ఆ భూమిని కొట్టేసేటువంటి దానికి చేసేటువంటి పెద్ద కుట్ర ఇది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా. సరే, ఏ పార్టీకి వెళ్ళాలి, ఏ పార్టీలో ఉండాలి అనేటువంటిది ఎవరి ప్రజాస్వామ్యంలో ఎవరి తాలూకా నిర్ణయాలు వాళ్ళు. ఏ నిర్ణయం ఎవరిది అయినప్పటికీ దీని వెనక ఇంత పెద్ద కుట్ర ఉంది అనేటువంటి విషయాన్ని మరి స్థానికంగా ప్రజాప్రతినిధుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ లీడర్ టీజేఆర్ సుధాకర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీ నేతలపై మండిపడ్డారు. 1,53,227 మంది పెన్షన్లకు ఇప్పటికే నువ్వు కోత పెట్టేశావు. ఈ 66,34,742 మంది పెన్షన్లలో ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3,53,227 మంది ఇప్పటికే పెన్షన్ కోల్పోయారు. మళ్ళీ అగైన్ 24,000 మందికి వెరిఫికేషన్ పేరుతో టార్గెట్ పెట్టారు. వాళ్ళు ఎవరండి? పక్షవాతం వచ్చిన వాళ్ళు, తీవ్ర కండరాల ఎఫెక్ట్తో బాధపడుతున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ ఇప్పుడు వైద్య బృందాలను పంపించి ఒక్కొక్క బృందంలో 10 మందిని 20 మందిని డాక్టర్లను పెట్టి వాళ్ళ ద్వారా వెరిఫికేషన్ చేయించి డిస్క్వాలిఫై చేయించడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేసేశారు. మనమేం దీంట్లో పెద్ద ఆశ్చర్యపడబడలేదు. లేదు, ఆ 24,000 మంది కూడా పెన్షన్లు తొలగించే కార్యక్రమం జరుగుతుంది. ఏ ప్రభుత్వమైనా ఇవ్వటానికి మెకానిజం ఏర్పాటు చేస్తుంది. ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆయన పెట్టిన ప్రామాణికాలలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే రోజుకి ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం పెన్షన్ల యొక్క సంఖ్య, మిత్రులారా బాగా గమనించండి, 2019 చంద్రబాబు నాయుడు దిగిపోయి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఇంచుమించుగా 39,000 పెన్షన్లు ఉండేవి. 39 లక్షల పెన్షన్లు ఉండేవి ఈ రాష్ట్రంలో. 39 లక్షల పెన్షన్, అన్ని పెన్షన్లు కలిపి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే సమయానికి 65 లక్షల పెన్షన్లు వచ్చినాయి. 5 సంవత్సరాల్లో 5 సంవత్సరాల కాలంలో పెరుగుతూ వచ్చినాయి. కొంతమంది చనిపోయి ఉంటారు. చనిపోయిన వాళ్ళల్లో మళ్ళీ తిరిగి కొత్త వాళ్ళకి పెన్షన్లు శాంక్షన్ చేసుకునే కార్యక్రమం జరిగితే ఇది ఎలా జరిగింది? ఇది ఏంటి? ఈ 39 లక్షల మంది 5 సంవత్సరాల్లోనే డబుల్ ఎలా అయ్యారు? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న వ్యత్యాసం ఏమిటి? ఎందుకు అది జరిగిందంటే నేను సవివరంగా మీకు ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలకు మీ ద్వారా వివరించాలని అనుకుంటున్నాం. గత ప్రభుత్వంలో అనగా చంద్రబాబు నాయుడు 2019లో దిగిపోయే రోజుకి వయసు 65 సంవత్సరాలు వస్తే కానీ పెన్షన్ శాంక్షన్ చేసేవాళ్ళు కాదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకు కుదించారు. 65 సంవత్సరాలు వస్తే కానీ ముస్లిం ముతలకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 60 సంవత్సరాలకే దాన్ని తగ్గించారు. ఇన్కమ్ లిమిట్స్ వారి యొక్క కాలంలో 70,000 రూపాయలు ఉంటే 70,000 రూపాయలు ఉంటే పెన్షన్ రాదు, యాన్యువల్ ఇన్కమ్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుండి 1,20,000 రూపాయల వరకు పెంచారు. అలాగనే 2.5 ఎకరాల భూమి ఉంటే పెన్షన్ రాదు. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 3 ఎకరాల వరకు పెంచగలిగారు. 12 కేటగరైజేషన్లలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉండినప్పుడు ఇవన్నీ గణాంకాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సొంత కవిత్వాలు కాదు. ఇది గ్రామీణాభివృద్ధి శాఖ మరియు రూరల్ డెవలప్మెంట్ శాఖల యొక్క ఆధ్వర్యంలో గణాంకాల లెక్కలే నేను చెబుతున్నా. 12 కేటగరైజేషన్లు మాత్రమే ఆయన పెన్షన్లు ఇచ్చాడు. దానిలో హెల్త్ కేటగరైజేషన్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని హెల్త్ కేటగరైజేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగే పెన్షన్ని 1 లేదా 2 సార్లు మాత్రమే శాంక్షన్ చేసే ప్రక్రియ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కాలంలో, పరిపాలన కాలంలో 31 రోజులలో అప్లికేషన్ వచ్చిన వెంటనే శాంక్షన్ జరిగిపోవాలి. అంటే ఇవన్నీ రిఫార్మ్స్ చేశాడు. అంటే చంద్రబాబు నాయుడు గారేమో ఉన్న పెన్షన్లు తొలగించడానికి మెకానిజం ఏర్పాటు చేస్తుంటే తొలగించడానికి కావాల్సినటువంటి
టెక్నికాలిటీస్ అన్నీ బాగా రుబ్బి మేధోమథనం చేసి ఒకటి పెన్షన్ తీసేయడానికి ఏమేం చేయొచ్చు అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం దయతో జాలితో పెన్షన్ ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు. ఇది గణనీయంగా జరిగిన మార్పులు. 6 నెలలకు ముందు, ఎలక్షన్కి 6 నెలలకు ముందు 39 లక్షలు ఉన్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దివ్యాంగులందరినీ పిలిచి మీకేం కావాలా, ఏ వస్తువు కావాలా, మీరు దినసరి కార్యక్రమాలు కొనసాగించడం కోసం ఏం కావాలని చెప్పి వాళ్ళని అడిగి ఆ రకంగా అసెస్మెంట్ చేసి క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నాం. తొందరలోనే వాళ్ళందరికీ వాళ్ళు అడిగినటువంటి వస్తువులు కూడా ఇవ్వబోతూ ఉన్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు 3% ఉన్నటువంటి రిజర్వేషను నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 4% పెంచడం జరిగింది. గతంలో దివ్యాంగులు అనేటువంటి వాళ్ళు 7 రకాలుగా ఉన్నటువంటి వాళ్ళనే దివ్యాంగులుగా గుర్తించేటువంటి వాళ్ళు. ఈరోజు 21 రకాలుగా ఉన్నటువంటి మరి శరీరంలో లోపాలు ఉన్నటువంటి 21 రకాలకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా దివ్యాంగులుగా గుర్తించి వాళ్ళకు అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం ప్రభుత్వాల నుంచి అందించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా దివ్యాంగులకు రక్షణ కల్పించేటువంటి వాళ్ళని ఎవరిని కూడా విమర్శించకుండా, వాళ్ళని అవమానం చేయకుండా, వాళ్ళకు రక్షణ కల్పించేటువంటి చట్టాన్ని కూడా రాజ్యాంగబద్ధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము వాళ్ళకు కల్పించడం జరిగింది. అంతేకాదు గతంలో దివ్యాంగులను అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళు అని మాటతో అర్థం వచ్చే విధంగా వాళ్ళని పిలువబడేటువంటి వాళ్ళు ఈరోజు ఆ మాటను నిషేధించి దివ్యాంగులు అనేటువంటి ఒక మంచి పదం, దేవుడి బిడ్డలు అనేటువంటి ఒక మంచి పదాన్ని నరేంద్ర మోడీ గారు స్వయంగా సూచించి ఈరోజు దేశవ్యాప్తంగా మరి అవయవ లోపం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దివ్యాంగులుగా పేరు పెట్టినటువంటి ఘనత మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికే దక్కుతుంది. ఈ రకంగా దివ్యాంగుల కోసం హౌసింగ్ అలాట్మెంట్ చేసిన, ఎడ్యుకేషన్లో చేసిన, మరి ఎడ్యుకేషన్ సీట్లలో కూడా వాళ్ళకు ప్రోత్సాహం కల్పించాలి, వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలని భారత ప్రభుత్వం ఆ రకంగా చేస్తూ ఉంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత పారా ఒలింపిక్స్, దివ్యాంగులకు సంబంధించినటువంటి ఒలింపిక్స్లో ఈరోజు భారతదేశము అత్యధికమైనటువంటి పథకాలు సంపాదిస్తూ ఉంది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి ప్యారిస్లో జరిగినటువంటి ఒలింపిక్స్లో 29 పథకాలు ఈరోజు దివ్యాంగులు తీసుకురావడం జరిగింది. జనరల్ ఒలింపిక్స్ కంటే ఎక్కువ భారతదేశం యొక్క గౌరవాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని ఇన్మడింప చేస్తున్నది ఎవరు అంటే భారతదేశానికి సంబంధించి. సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల సమావేశం మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. చెప్పుడే కాదు, నన్ను గెలిపియండి, నేను పిలుచుకుంటా, ఛాయ్ తాగిపిస్తా, ఛాయ్ తాగే లోపల జీవో ఇచ్చి పంపిస్తా అని చెప్పిండన్న. మరి ఆయన ఛాయ్ పత్తి దొరుకుతలేదా, పాలు దొరుకుతలేవా, నీళ్లు దొరుకుతలేవా, ఏం దొరుకుతలేదో మాకు అర్థం కాక టెంట్ వేసుకొని కూర్చున్నాం అన్నారు. ఛాయ్ పత్తు మరి చక్కెరను అదేదో లేకపోతే మనం పంపిస్తాం. 22,000 మంది వాళ్ళు ఎదురు చూస్తారు. ఆడబిడ్డలకు చెప్పిండు, కేసీఆర్ ₹1,00,000 ఇస్తాడు, నేను తులం బంగారం ఇస్తాను. ఇప్పుడు బంగారం చేపలు దిగుతలేరు, అయినా పుడతలేదా బంగారం, తులం బంగారం దొరకలేదా? సంవత్సరం అయిపోయి ఎన్ని లెగ్గాలైనా 4-5 లక్షల పెళ్లిలైన ఒక్కలగా నచ్చిందా? రాలే. రుణమాఫీ అన్నాడు. నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా, మళ్ళొక్కసారి వేదికగా అడుగుతున్నా, నిన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఎంత సిగ్గుదప్పిన ప్రభుత్వం అంటే, ఎంత ఇజ్జత్ లేని ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం. వీళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే, అప్పుడు యాదుకుండాలి మీకు, మనం రైతు బంధు కోసం 7,600 కోట్లు తయారు చేసి పెట్టినాం డిసెంబర్లో. పోయిన సంవత్సరం ఇదే టైం పెడితే రేవంత్ రెడ్డి ఉత్తరం రాసిండు ఎలక్షన్ కమిషన్, మీరు అర్జెంటుగా ఆపాలి, లేకపోతే ఎన్నికల ప్రభావం పడుతుంది, కేసీఆర్ మళ్ళీ రైతులందరూ మళ్ళా ఓట్లేసి మళ్ళా గెలిపిస్తారు, మీరు ఆపుండ్రి అని ఎలక్షన్ కమిషన్ ఉత్తరం రాసిండు. రాస్తే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎన్నికలు ప్రభావితమైతే అని చెప్పి ఆపేసింది. అప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి? డిసెంబర్ 3కు ముందు తీసుకుంటే ఎకరానికి 5,000, డిసెంబర్ 7 తర్వాత తీసుకుంటే ఎకరానికి 7,500 అన్నాడు. 7,500 కాదు, 75 పైసలు ఇచ్చిండు అవిడు. 75 పైసలు ఆ రోజు మనం ఏదైతే కూడబెట్టిపోయినామో 7,500 కోట్లు, అవి మళ్ళా 3-4 నెలలు సదానికి గవే ఇచ్చిండు. దాని తర్వాత పార్లమెంట్ దాకా ఇచ్చిండు. ఎప్పుడైనా నాట్లు పడేటప్పుడు పడతాయి రైతు బంధు పైసలు,
కానీ ఈయన ఉన్నప్పుడేమో ఓట్లు పడేటప్పుడు పడ్డాయి పైసలు. ఒకట్లుంటది కాంగ్రెస్ పెట్టుకుంటే. అట్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా రూపాయి కూడా ఇయ్యలేదు. మనం దాచిపెట్టిపోయిన రైతు బంధు పైసలే ఒక్కసారి ఏడిపించి 6 నెలలకు ఇచ్చిండు తప్ప ఈ సంవత్సరంలో ఒక్కటంటే ఒక్క పైసా కూడా రైతుకి ఇయ్యని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదొక్కటే కాదు, మీకు యాదుకుండాలి, ఏమన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 3 పంటలకు ఇయ్యాలి. 3 పంటలకు. ఇప్పుడేమంటాడు, రైతు ప్రమాణ పత్రం రాసి అన్నాడు. ఇప్పుడు మా బొప్పాపుడు శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడు ప్రమాణ పత్రం రాసియాలి. ఏమని? నేను సాగు చేస్తా, నేను ఖచ్చితంగా వ్యవసాయం చేస్తా అని రైతు ప్రమాణ పత్రం రాసి అధికారులకి అన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా దఫ్తర్ పోయినా రైతు దరఖాస్తు పెట్టిండా? రైతు బంధు కోసం ఎవరికైనా దండం పెట్టినవా? గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. శ్రమ తీసుకుని సినిమా ఇండస్ట్రీ మీద ప్రేమతో చాలా దూరం నుంచి వచ్చిన ప్రతి సినిమా అభిమానులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. ముందుగా రాజమండ్రి ఇవాళ ఈ జనసముద్రం చూస్తూ ఉంటే నా ఇంకో రోజు గుర్తుకొస్తుంది. మన రాజమండ్రి బ్రిడ్జ్ మీద మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటిసారి అక్కడ ర్యాలీ చేసినప్పుడు ఆ జనసముద్రం చూస్తే ఇలాగే ఉంది. అక్కడ కూడా రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చాలా చేసాం, చాలా రోజులు చేసాం. సో పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్ యూ. ఇవాళ ఇలా వచ్చినందుకు, ఇంత బిజీ స్కెడ్యూల్లో వారి మినిస్టర్స్ అందరికీ, ఇక్కడ వచ్చిన మన సినిమాటోగ్రఫీ మినిస్టర్స్ అందరికీ, మిగతా మంత్రులందరికీ చాలా థ్యాంక్ యూ అండి వచ్చినందుకు. చాలా మాట్లాడాలనుకున్నాను కానీ ముందు మీరు ఇక్కడ వెనకాల చాలా టెన్షన్గా ఉంది. ఇప్పుడు నిజంగా సినిమా పేరు గేమ్ చేంజర్, అది నిజమే. శంకర్ గారు ఎందుకు పెట్టారో తెలియదు. తెర మీద బహుశా మేము చేసే పాత్ర ఒక గేమ్ చేంజింగ్ పాత్ర, కానీ నిజ జీవితంలో మీ అందరికీ తెలుసు, కేవలం ఏపీలోనే కాదు ఇండియన్ పాలిటిక్స్కి ఉన్న ఏకైక నంబర్ 1 గేమ్ చేంజర్ ఇవాళ పవన్ కళ్యాణ్ గారే. అలాంటి ఆయన పక్కన నేను నుంచోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. జనాల కోసం ఇంత తపన పడే, ఇంత ఆలోచించే ఒక వ్యక్తి పక్కన ఆయన జీవించేటప్పుడు మేము కూడా ఆయన పక్కనే ఉంటూ ఇలా ఉన్నామని, అదే కుటుంబంలో పుట్టామని మీతో ఇలా పంచుకున్నందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. శంకర్ గారు ఎవరిని చూసి ఇలాంటి క్యారెక్టర్స్ రాశారో మీ అందరికీ నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోకూడదు కదా. రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోలేం, ఒక దాదాసాహెబ్ ఫాల్కేని మర్చిపోలేం, ఒక రాజ్ కపూర్ని మర్చిపోలేం, సత్యజిత్ని మర్చిపోలేం, షోలే తీసిన సిప్పిల్ని మర్చిపోలేం, తెలుగు సినిమాలని ఖ్యాతి నిలబెట్టిన నాగిరెడ్డి గారిని మర్చిపోలేం, బిఎన్ రెడ్డి గారిని మర్చిపోలేం, గూడవల్లి రామబ్రహ్మం గారిని మర్చిపోలేం. ఈ రోజున ఇంతమంది వేదిక పైన శంకర్ గారు లాంటి నిష్ణాతులు మహానుభావులు ఉన్నారు అంటే, సూర్య గారు లాంటి నటుడు దర్శకులు ఉన్నారంటే మేము మూలాలు మర్చిపోకూడదు. తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలందరికీ గుర్తు చేసుకుంటూ, తెలుగు జాతికి పేరు తెచ్చిన ఎన్టీ రామారావు గారికి మనస్ఫూర్తిగా ఆయనని గుండె లోతుల్లోంచి ఆయనకి స్మరించుకుంటూ, అలాగే పవన్ కళ్యాణ్ ఉన్నా, రామ్ చరణ్ ఉన్నా, ఏ హీరోలు ఉన్నా కానీ దానికి మూలం మెగాస్టార్ చిరంజీవి గారు. మీరందరూ గేమ్ చేంజర్ అనొచ్చు, ఓజీ అనొచ్చు,
ఆ మూలాలు ఎక్కడో మారుమూల ఒక చిన్న పల్లెటూరులో కుగ్రామంలో మొగల్తూరిన కుగ్రామంలో మొగల్తూరు అనే కుగ్రామంలో చదువుతూ విఆర్ఎస్ఎన్ వైఆర్ఎన్ కాలేజ్ నర్సపూర్లో చదువుకుంటూ ఇవన్నీ ఇలాంటిదే మీరు అనాలంటే ఆద్యుడు ఆయనే. మీరు ఈరోజు కళ్యాణ్ బాబు అనండి, ఓజీ అనండి, డిప్యూటీ సీఎం అనండి, ఏదన్నా ఆయనే ఆద్యులు. నేను మూలాలు మర్చిపోను. నేను ఎప్పుడు రఘుపతి వెంకయ్య నాయుడు గారిని మర్చిపోం, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతను దాదాసాహెబ్ ఫాల్కే గారిని మర్చిపోం. మూలాలు మనం ఎప్పుడు మర్చిపోం. అలాగే మేమందరం రామారావు గారిని మర్చిపోలేం. ఇంతమంది తెలుగు చిత్ర పరిశ్రమ ఇక్కడ కదిలింది, వచ్చింది అంటే దాని స్ఫూర్తి ఒక అక్కినేని నాగేశ్వరరావు గారు, రామారావు గారు, ఘట్టమనేని కృష్ణ గారు, ఒక శోభన్ బాబు గారు, ఎంతోమంది నిష్ణాతులు పెద్దలు తెలుగు చిత్ర పరిశ్రమ కోసం శక్తియుక్తులు ధారపోసిన వారు. వారందరికీ మనస్ఫూర్తిగా హృదయం నుంచి ఒక నటుడిగానే కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కూడా మనస్ఫూర్తిగా వారికి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గేమ్ చేంజర్ 3 రిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా ప్రసంగం. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.